ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వైఎస్ విజయమ్మ బహిరంగ రేఖ రాశారు. ఎలా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో డ్రామాలు ఆడుతున్నాడు, ఎలా చెల్లిని మోసం చేశాడు, ఎలా మేనల్లుని మేనగోడల్ని మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా వివరిస్తూ ఒక బాండ్ పేపర్ మీద అది కూడా నోటరీ చేపించి ఆమె బయటకు వదిలారు. నేను చెప్తున్న ప్రతి విషయం కూడా దేవుడు సాక్షిగా నిజం అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఆమె చెప్పినటువంటి విషయాల ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి అంటే 2009 నాటికి ఆ రోజుకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కాదు అనేటువంటి విషయాన్ని ఆమె కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు కుటుంబానికి పెద్ద ఎవరు ఉంటారు? రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద. రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద మనిషి ఎవరు? ఖచ్చితంగా విజయమ్మ. ఇక్కడ విజయమ్మ మాటనే మనం పరిగణలోకి తీసుకోవాలి ఆస్తులకు సంబంధించి. అయితే వైసీపీ ఇప్పటికీ ఒక ప్రచారం చేస్తూ ఉంది, షర్మిలాకి పెళ్ళి అయినప్పుడే ఆస్తుల్ని విభజించి ఇచ్చారు అని చెప్తుంది. దానికి కూడా విజయమ్మ చెప్పారు. ఆ రోజు షర్మిలాకి ఆస్తి విభజన ఎలా జరిగిందో జగన్మోహన్ రెడ్డి కూడా జరిగింది. కానీ తర్వాత కాలంలో సంపాదించిన ఆస్తి కుటుంబ ఆస్తి. అంటే వీళ్ళు చెప్పరు, కానీ ఒక విషయం మాత్రం మనం ఓపెన్గా ఇక్కడ మాట్లాడుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించబడ్డ ఆస్తి అంతా కూడా, అంటే ఆ విజయమ్మ ఉద్దేశంలో మేబీ సాక్షి టీవీతో సహా మిగతావన్నీ కూడా కుటుంబ ఆస్తులే, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తి కాదు అనేది ఆమె చెప్పకొచ్చినటువంటి మాటగా తెలుస్తుంది. పైగా ఆమె చాలా క్లియర్గా చెప్తుంది, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ రాశాడో, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించి ఎంఓయూ రాశాడో, ఇప్పుడు ఏదైతే వివాదం వీళ్ళ మధ్య కుటుంబంలో వివాదంగా ఉండి కేసులు ఎదుర్కొంటున్నారు కదా, తల్లి మీదే కోర్టులో కేసు వేశారు కదా ఎన్సీఎల్టీలో జగన్, అది ఎంఓయూ రాశాడు. అది ఖచ్చితంగా షర్మిలాకి ఇవ్వాల్సిన ఆస్తే, అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎంఓయూ రాశాడు. దాన్ని మళ్ళా తిరిగి తీసుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి హక్కు లేదు, అది ఖచ్చితంగా షర్మిలాకి రావాల్సిన ఆస్తి అనేది విజయమ్మ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి. కానీ ఒక విచిత్రం ఏంటంటే, నిన్న వైసీపీ పార్టీకి సంబంధించిన సతీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వైసీపీ పార్టీకి సంబంధించిన ఏదైనా విషయం మీద ప్రెస్ మీట్ పెడితే అది ఓకే, కానీ జగన్కు షర్మిలకు జరిగే ఆస్తుల గురించి సతీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వటం ఏంటి? జగన్ కదా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన విషయాలు సతీష్ రెడ్డికి ఏం తెలుసు? అసలు సతీష్ రెడ్డి అప్పుడు టీడీపీలో ఉన్నాడు, వైసీపీ కూడా కాదు, టీడీపీలో ఉన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇలాంటి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించడం అంటే అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? పైగా గత 2-3 రోజులుగా షర్మిల మీద వైసీపీ వాళ్ళు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఒక చెల్లి మీద తనను వ్యతిరేకించింది అనే కారణం చేత, తనను క్వశ్చన్ చేసింది అనే కారణం చేత నెగిటివ్ ప్రాపగండా నడిపిస్తారండి ఎవరైనా? నెగిటివ్ ప్రాపగండా నడిపిస్తారండి ఒక మహిళ మీద, ఒక చెల్లి మీద. ఒక చెల్లి కష్టంలో ఉంది, ఒక మాట అంది అంటే ఎందుకు అన్నది అనేది అర్థం చేసుకొని చెల్లిని దగ్గర తీసుకొని మాట్లాడి చెల్లి సమస్యని పరిష్కరించగలిగిన వాడు కదా అన్నయ్య అంటే. అన్న అంటే ఏంది? అన్నిటికీ నేను ఉన్నానని చెప్పగలిగిన వాడు, ప్రతి కష్టంలో నేను అండగా ఉంటానని చెప్పగలిగిన వాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కనపడుతున్నాడా? విజయమ్మ మాటలో చెప్పాలంటే ఆస్తులు లాక్కునేవాడిగా కనపడుతున్నాడు. కానీ ఏదేమైనా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం చర్చించుకోవాల్సిందంటే, ఒక ఆస్తి కోసం అన్నా చెల్లి కలబడుతున్నారన్నా, లేదా తల్లి కొడుకు కలబడుతున్నారన్నా, ఆస్తి నిజంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఏదైతే వివాదంలో ఉన్న ఆస్తి ఉందో అది కష్టపడి సంపాదించిన ఆస్తి కాదు. అక్కడేదో సిమెంట్ కంపెనీ పెడతాం, అక్కడేదో ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకున్న ఆస్తి అది. అది మాత్రమే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్న చాలా ఆస్తుల్లో కష్టం కంటే ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకున్న ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించి మీకు తెలియంది కాదు కదా. సో ఏదేమైనా అట్లా ఆక్రమించుకున్నటువంటి లేదు అధికారాన్ని ఉపయోగించుకొని సంపాదించుకున్న ఆస్తిలో కూడా అంతా నాదే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, ఇక నేను డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాను, విజయమ్మ ఇండైరెక్ట్గా చెప్తుంది. నేను డైరెక్ట్గా చాలా వీడియోలు చెప్పాను. డబ్బులు సంపాదించుకొని అక్రమాస్తుల కేసులు పడతా ఉంటే ఆస్తిని కాపాడుకోవటం కోసం రాజకీయంగా అధికారం అవసరం అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి పెట్టబడ్డ పార్టీ వైసీపీ. నిజానికి కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రి పొజిషన్ ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి, తనకి అధికారం ఖచ్చితంగా అవసరం కాబట్టి, ఎందుకంటే అప్పటికే చాలా డీల్స్ జరుగున్నాయి, చాలా ఆస్తులు సంపాదించబడి ఉన్నాయి. ఆస్తుని రక్షించుకోవాలన్నా, దాన్ని పెంచుకోవాలన్నా ఖచ్చితంగా అధికారం అవసరం, చేతిలో ముఖ్యమంత్రి పొజిషన్ అవసరం. అప్పటికే
తండ్రి మళ్ళీ అధికారంలోకి వచ్చాడని చాలా కమిట్మెంట్స్ ఇచ్చి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా అధికారం అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవటం వల్ల తిరుగుబాటు చేసి వైసీపీ పార్టీ పెట్టుకొని రాజశేఖర రెడ్డి సానుభూతిని, అది కూడా మళ్ళీ ఈ విజయమ్మే ఆ షర్మిలానే తిరిగారు జగన్ కోసం. ఆ విజయమ్మ ఆ షర్మిల బయటకు వచ్చి ఏడుపులు ఏడిస్తే, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేస్తే, ఈ సానుభూతి వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డికి అట్రాక్ట్ అయితే, అదే టైంలో కాంగ్రెస్ దురదృష్టం కొద్దీ రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో మైనస్ అయిపోతే, ఈ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా రాజశేఖర రెడ్డి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి వెనకాల ర్యాలీ అయితే జగన్మోహన్ రెడ్డికి పార్టీ నిలబడింది. తీరా సీన్ కట్ చేస్తే ఇదే కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి మోసం చేసి రోడ్డు మీద నెట్టేశాడు. ఏ విజయమ్మ అయితే బయటకు వచ్చి జగన్కి సింపతి తెప్పించి పెట్టిందో ఆ విజయమ్మని ఇవాళ రోడ్డు మీదకి లాగాడు, కోర్టుకు లాగాడు, షర్మిలాని రోడ్డుకు నెట్టాడు. వీళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు? జగన్మోహన్ రెడ్డి పార్టీ నిలబడేదా? ఆ రోజు పులివెందుల్లో విజయమ్మ పోటీ చేయకపోతే వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ తరపున నిలబడి గెలిచేవాడు. మళ్ళీ 2014లో మాత్రం ఆ సీటుని జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. రాజశేఖర రెడ్డి అభిమానులు, రాజశేఖర రెడ్డి కుటుంబం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. కానీ అదే రాజశేఖర రెడ్డి కుటుంబం ఇలా ఏడుస్తుంది బయట. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చంపబడ్డాడు. చంపబడిన దానికి సంబంధించి సునీత గారు ఆయన కూతురు న్యాయ పోరాటం చేస్తుంది. ఆస్తుల వివాదంలో విజయమ్మ న్యాయ పోరాటం చేస్తుంది. చెల్లి కన్నీటి పోరాటం, రాజకీయ పోరాటం షర్మిలమ్మ చేస్తుంది. సో ఏది ఏమైనా ఈ కుటుంబ ఆర్థిక లావాదేవీలు గొడవల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.